ఆయన దయ నిరంతరము, ఆయన ప్రేమ నిరంతరము ఆయన మానవుల పట్ల చూపిస్తూనే ఉన్నారు. ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే తనకు తానే ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి అంత రీతిగా ప్రతి మానవుల్ని ప్రేమిస్తున్నారు దేవుడు. ఆయన కృప నిరంతరము మానవుల పట్ల చూపిస్తున్నారు. మన అంశం ఏంటంటే రక్తం గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఆ రక్తం ఉంటేనే మనిషికి ప్రాణం ఉంది. రక్తం లేకపోతే మాత్రం ప్రాణం లేదు. ఆ రక్తం చివరి వరకు కార్చింది యేసు ప్రభువారు. ఆయన ప్రాణం పెట్టింది యేసు ప్రభువారు. ఆయన రక్తం కార్చినంతగా ప్రాణం పెట్టారంటే మనందరినీ అంతగా దేవుడు ప్రేమిస్తున్నారు. అంటే దేవుడు నిరంతరం మన పైన కృప చూపిస్తున్నారు కాబట్టి ఆయన మహాసింహాసనం విడిచి ఈ భూమి మీదకి వచ్చి దాసుడుగా ఒక మానవుడిగా వచ్చి ప్రాణం పెట్టారు దేవుడు. ఎందుకు ప్రాణం పెట్టారు? ఎందుకు ప్రాణం పెట్టారంటే నువ్వు నేను ఈ భూమి మీద అపరాధం చేత పాపం చేత చచ్చిన వారై ఉన్నాం కాబట్టి ఆయన మహాపరిశుద్ధమైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టారు. విలువైన ప్రాణం మన కొరకు పెట్టారంటే ఆయన ఎంత ప్రేమిస్తున్నారు మన పట్ల ఆలోచన చేస్తున్నారా? దేవుడు ఎంత ప్రేమిస్తున్నారు? ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఒక మనిషిని మనం ప్రేమించాలంటే ఆ మనిషి మీద మనం ఏం చేస్తాం? ఆలోచన చేస్తాం. మంచోడా ఎటువంటి ఆలోచన చేస్తాం. కానీ దేవుడు అది ఆలోచన చేయలేదు. మన మంచివారమా? ఈ భూమి మీద మనంత ఘోరమైన పాపాలు ఎవరూ చేయలేదు. అంత ఘోరంగా పాపాలు చేసాం. భయంకరమైన పాపం కాబట్టే ఆయన మహాసింహాసనం విడిచి పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టారు. ఆ పాపం ఉంటే మనం పిల్లగా వారసులుగా ఆయన దగ్గర మనం చేరుకోలేము. అందుకే దేవుడికి మనకు మధ్య ఏముంది? పాపం. ఆ పాపాన్ని తొలగియాలంటే ఏం చేయాలి? పరిశుద్ధుడు నీతిమంతుడు రక్తం కావాలి. ఆ రక్తము భూమి మీద చింతించాలి. దాని కొరకు భూమి మీద యేసు ప్రభు వారు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా రావడము, ప్రాణం పెట్టడము భూమి మీద జరిగింది. అటువంటి ప్రాణత్యాగాన్ని మనం ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు కదా యేసు ప్రభు వారు. ఎందుకు పెట్టారు ప్రాణం? నీకు దేవుడికి ఏముంది? మధ్య పాపం ఉంది. మరి అదే పాపం చేస్తే మరి నువ్వు దేవుడికి బాధ పెట్టిస్తున్నావా లేదా? రక్తమే ప్రాణమై ఉంది. ఆ రక్తం కార్చి ప్రాణం పెట్టారు దేవుడు. ఒక వాక్యం చదువుదాం. దేహానికి రక్తమే ప్రాణం. లేవియ కాండము మనం చదివినట్లయితే 17వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే దేహమునకు ప్రాణము, రక్తము మన దేహముకి ప్రాణమై ఉంది. మీ దేహంలో రక్తం లేకపోతే ఏమవుతుంది? రక్తం లేకపోతే ప్రాణం పోతుంది. అందుకే ఏమంటారు డాక్టర్ ఏం చెప్తారు? రక్తం తక్కువగా ఉంది, రక్తం ఎక్కించాలి, లేదంటే సీరియస్ అని చెప్తారు. ఆ రక్తం లేకపోతే ఏమవుతుందంటే ప్రాణం పోతుంది. మనం ఎవరికైనా బ్లడ్ ఇవ్వాలంటే ఒక బాటిల్ బ్లడ్ ఇవ్వడానికి ఎంతో బాధపడతాం. ఇస్తారు కొంతమంది. కానీ ఒక బాటిల్ అయితే ఇవ్వగలరు, 2 బాటిల్ ఇవ్వగలవా? 3 బాటిల్ ఇవ్వగలవా? చెప్పండి. ఒక బాటిల్ నుంచి ఏదో ఇస్తాం కానీ 2 బాటిల్ ఇవ్వగలవా? 3 ఇవ్వగలవా? ఇవ్వలేదు. కానీ యేసు ప్రభు వారు తన దేహంలో రక్తం అంతా కార్చారు మన కొరకు. రక్తం లేకుండా ఏం చేశారు? ఆయన కార్చారు శిలువ మరణం ద్వారా.
అంటే అంతగా ప్రాణం పెట్టారంటే మనం ఎంత ఇష్టం దేవుడికి, చాలా ఇష్టం. ఆయన ప్రాణం పెట్టారు కాబట్టి ఈ రోజు నీకు నాకు స్వతంత్రం వచ్చింది. ఫ్రీడమ్ గా పరలోక వారసులుగా మనం అయ్యాం ఆయన రక్తం చేస్తాం. మరి అటువంటి విలువైన ప్రాణాన్ని మనం ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాము? మన కొరకు ఎంతగా ప్రాణం పెట్టారంటే, ఇంకో వాక్యం చదువుదాం. మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు దేవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం మనం చూసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం మనం చూసుకున్నట్లయితే, మనల్ని ప్రేమించుచు అర్థమవుతుందమ్మా, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి, విడిపించలేదా మన పాపముల నుండి? ఆయన రక్తము చేత మన పాపముల్ని ఏం చేశారు? విడిపించారు, విడుదల చేశారు. మనకి ఈరోజు పాపక్షమం మనకు దొరికిందంటే క్రీస్తు రక్తం ద్వారా మనకి దొరికింది. మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమ ప్రభావము యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసను. ఒక రాజ్యముగా సంకల్పం చేశారు దేవుడు. ఆయన ఒక రాజ్యం స్థాపించారు దేవుడు. ఆ రాజ్యంలో కూడా మనం కూడా నివసించాలి. ఆయన యొక్క సింహాసనం పైన మనం కూర్చోవాలి. ఏ విధంగా కూర్చోవాలి? మనం నీతిమంతులుగా, పవిత్రులుగా మనము కూర్చోవాలి. పాపం చేసి కూర్చోగలమా మనం దేవుడి దగ్గర? మనకి కాలుకు ఒక బురద అంటుకుంటేనే ఇంట్లోకి రావాలంటే ఎవరైనా సరే కాలు శుభ్రం చేసుకొని రా అంటారు ఇంట్లోకి. లేదంటే ఇంట్లో రానిస్తారు ఏంటి? కాలు శుభ్రం చేసుకొని రా, బురదమని కాలు అని చెప్తారు. మరి నీ దేహంతోను నీ ఆత్మకి పాపం ఎంత చేశావు? నీ దేహంతోను. మరి పాపము చేసి నీ ఆత్మ దేవుడు ఎలా చేర్చుకుంటారు? నువ్వు పాపంతో మునిగితూ ఉంటే. ఇక నీ బుర్ర ద్వారా ఎలాగైతే నీటి ద్వారా శుభ్రం చేసుకుంటున్నావో, అదే నీటి ద్వారా బాప్తిస్మం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. నీటి ద్వారా బాప్తిస్మం తీసుకోవాలి, నీ పాపములు శుభ్రం చేసుకోవాలి. ఆయనే నా రాజు, ఆయనే నా దేవుడు, ఆయనే నా మార్గము. ఆయన తప్ప నిత్య జీవము మనకి ఎవరు అనుగ్రహించరు. అటువంటి మహిమగల దేవుడిని ఈ రోజు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. నీతిమంతులుగా మనం అయిపోయామా? ఆయన చేస్తేనే మనం నీతిమంతులుగా అయ్యాం. మన మంచి మైండ్ సెట్ కాదు మనది. నలు హృదయము మోసకరమైనది, ఒక టైంకి ఒకలా మారిపోతుంటాడు. కానీ దేవుడు ఒకే హృదయం, నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మమంటే చివరి వరకు మనము ఒకే నమ్మకంగా, ఒకే విశ్వాసంగా ఈ భూమి మీద జీవించాలి. ప్రతి మానవుడికి మరణం ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చనిపోతామనేది ఒక ఆలోచన చేయాలి. దేహానికి అయితే మరణం ఉంది, కానీ మన ఆత్మకి అయితే మరణం లేదు. నిరంతరము నిత్యము జీవిస్తుంది ఆత్మ. ఆ ఆత్మ దేవుడికి మనం ఎల్లప్పుడూ ఉండాలంటే ఈ క్షణంలో మనం మారుమనసు పొందాలి. మారుమనసు అంటే ఏంటమ్మా? దేవుడు చెప్పే మాటల ప్రకారము ఆయన ప్రాణత్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఆయన దేవుడైంది భూమి మీదకి రావడం ఏంటి? ఆయన పిల్లలుగా మనందరము కావాలి. ఆయన ప్రేమిస్తున్నారు. ఇది చాలా మంది ప్రార్థన రాలేదని మనం చింతించే అవసరం లేదు. అందుకే యేసుప్రభువు ఒక మాట చెప్పారు, నా నామమున 2-3 కూని ఎడల వారి మధ్య నేను ఉంటానని చెప్పారు. మన మనిషి గురించి ఆరాధన చేయగలదు, దేవుడు శిక్షించగలదు. దేవుడి కొరకు, నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టే యేసుప్రభువు కొరకు మనం మహిమకరంగా జీవించాలి భూమి మీద. ఆయన ఏమంటారు? మార్క్స్ వాడు మనం చదివినట్లయితే 14వ అధ్యాయము
24వ వచనం మనం చదివినట్లయితే, అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చింతింపబడుచున్న నా రక్తము. ప్రాణం పెట్టారు యేసు ప్రభువు వారు స్వయంగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణమే పెట్టారు. ఆయన అంత మహిమ గల దేవుడై ఉంది, మన కొరకు ప్రాణం ఎందుకు పెట్టారమ్మా? ఆయన ఒక రాజ్యంలో మనందరూ నీతిమంతులుగా యథార్థవంతులుగా మనం జీవించాలి, మారు మనసు పొందాలి. ఎప్పుడైతే మారు మనసు పొందుతామో మన బాప్టిజం తీసుకోవాలి. మత మార్పులు కాదు, యేసు నమ్ముకుంటే ఆయన ఒక మార్గం. బొగ్గుతో అలా ఉంటారు ఇంట్లో, మీరు స్నానం చేసుకోకుండా శుభ్రం చేసుకోకుండా ఉండగలరా మీరు? ఉండలేము. బొగ్గుతో ఉండగలమా? ఉండలేము. స్నానం చేయాలి వెంటనే. మరి నీ దేహం గురించి అంత బాగా ఆలోచిస్తున్నావే, మరి నీ లోపల నీ దేహంలో ఉండే లోపల ఆత్మ గురించి ఆలోచిస్తున్నారు. ఆయన రక్షణ ఇస్తున్నా అంటున్నారు. ఆయన రక్షణ పెట్టారు యేసు ప్రభువు. ఆ రక్షణ ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా మంది. ఒక ప్రాణానికి ముడిపడి ఉంది, ప్రాణం పెట్టారు. ఆ రక్షణ మనకి ఏర్పరిచేస్తారు దేవుడు. ఆయన ప్రాణం పెడితే కదా మనకి రక్షణ వచ్చింది ఈరోజు. ఆయన రక్తం చింతిస్తే కదా మనకి ఈరోజు భూమి మీదకి మనకి ఏదొచ్చింది? రక్షణ వచ్చింది. ఆయన రక్తం వల్లనే మనం నీతిమంతులుగా ఉన్నాం. వాక్యం చదువుతాం. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏం చెప్తున్నారు? అమ్మ ఇది పక్క మైండ్ పెట్టండి. ఆయన రక్తం వల్లనే మన నీతివంతులుగా ఈరోజు అవుతున్నాం మనం. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకున్నట్లయితే, కాబట్టి ఆయన రక్తము వలన క్రీస్తు వారి రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరంత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూసారమ్మా, ఆయన రక్తము వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. రెండోది ఏంటంటే ఉగ్రత నుండి రక్షింపబడ్డాం. మనం ఉగ్రత నుంచి రక్షింపబడ్డామా లేదా? ఉగ్రత నుంచి రక్షింపబడ్డామా లేదా? ఉగ్రత అంటే ఏంటి? మన ఆత్మ ఎక్కడ ఉండవలసింది? పాతాళంలో. పాపంతో ఉంటే పాపస్తులు దేవుడి రాజ్యంలోనూ ప్రవేశించినారు. మన పాపమా కాదా? మన నీతిమంతులుగా చేశారు లేదు ఆయన రక్తంతో. ఆయన రక్తంతో నీతిమంతులుగా చేసినప్పుడు ఇటు పక్క ఆయన రక్తంతో నీతిమంతులుగా చేసినప్పుడు ఆయన ఉగ్రత నుంచి మనం తప్పించారు. అంటే అది ఒక నరకం నుంచి మనం తప్పించారు. మరి అటువంటి దేవుడికి ఏ విధంగా మనం కలిగి ఉన్నాం? ఆయన ఒక ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా, లేదా పేరుకే నకిలీ క్రైస్తవులుగా ఉంటున్నామా? పేరుకే దేవుడిని నమ్ముకుంటే సరిపోదు. దేవుడిని నమ్ముకున్నామంటే ఆయన ఏం చెప్తున్నారో ఆయన ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా సరే నీ ప్రాణం పెడతారు. ఏంటి అప్పు అడిగితేనే మొఖం తిప్పుకొని వెళ్ళిపోతారు. ఏం సాయం చేయమంటేనే మొఖం తిప్పుకొని వెళ్ళిపోతారు. నీ కుటుంబం నీ బంధువులని కొంతమంది, అందరూ కాదు. కానీ యేసు ప్రభు వారు ఏది ఆశించకంట నిరంతరము నీ పట్ల ప్రేమ కృప జాలి చూపి ప్రాణమే పెట్టారు నీ కొరకు. ఆయన ఒక రాజ్యంలో నువ్వు ఉండాలని. మరి ఆయన రాజ్యంలో మనం ఉండాలంటే ఏం చేయాలి? అలా వాక్యం వెంటనేనా ఆ వాక్యం తీసుకుంటున్నామా లోపలికి? వాక్యం అంటే సరిపోదు, వాక్యం వినాలి, ఆ వాక్యం హృదయంలో తీసుకోవాలి, ఆ వాక్యం సాధంగా మనం ప్రవర్తించాలి. మరి బాప్తిజం తీసుకుంటున్నారా? రక్షణ పెట్టారు, రక్షణ గురించి ఆలోచిస్తున్నారా? చెప్పండి అమ్మా, రక్షణ గురించి ఆలోచిస్తున్నారా? ఆయన యొక్క ప్రాణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఈరోజు మీరు రక్షణ గురించి ఆలోచించట్లేదంటే ఆయన ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆయన ప్రాణం పెట్టారంటే ఎందుకు పెట్టారు ప్రాణం? రక్షణ నువ్వు తీసుకోవాలి, ఆయనతో
కుమారుడుగా ఆయన ఒక రాజ్యంలో ఉండాలి. ఆయన ఒక సింహాసనం పక్కన మనం ఉండాలి. ఏ విధంగా ఉండాలి? ఆయన రక్తంతో కడగబడ్డాలి. ఫస్ట్ భూమి మీద నీతిమంతులుగా ఉండాలి. ఫస్ట్ నీతిమంతులు ఎప్పుడు ఉంటాం మనం? ఆయన ఒప్పుకోవాలి. మనం నా దేవుడు నువ్వే అని ఒప్పుకోవాలి. లేదంటే మన ఆత్మ ఎక్కడ ఉంటుందమ్మా? చెప్పండి, మన ఆత్మ ఎక్కడ ఉంటుంది? మన ఆత్మను రక్షించే దేవుడికి మనం ఏం చేయాలి? కీర్తనలు 86వ అధ్యాయము 13వ వచనం మనం చదివినట్లయితే, ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అగాధం నుండి మనల్ని కూడా తప్పించాలి. లేదా మనల్ని కూడా, మన ప్రాణాన్ని కూడా రక్షించారు. నిత్య నరకంలోకి మన ఆత్మ వెళ్ళిపోకుండా ఏం చేశారంటే ఆయన స్వయంగా భూమికి వచ్చి ప్రాణం పెట్టారు. అటువంటి ప్రాణ త్యాగాన్ని ఈ రోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే వేలం చేస్తున్నారు. యేసు ప్రభు వారు సమస్త మానవుల కొరకు ప్రాణం పెట్టారు. ఆయన ఎవరు చంపేలేదు, ఆయన స్వయంగా ప్రాణం పెట్టారు. ఎందుకు ప్రాణం పెట్టారు? సంకల్పం ఆయన ఏం చేస్తున్నారు? సంకల్పం నెరవేర్చాల, సిలువలో ప్రాణం పెట్టాల. కానీ చాలా మంది ఏం చేస్తారంటే వేరే అనుకుంటున్నారు. ఆయన రక్తం చింతిస్తేనే మనకి ఏముందమ్మా? మన పాపములు క్షమించబడుతున్నాయి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం మనం చదివినట్లయితే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం మనం చదివినట్లయితే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినని, రక్తము చింతింపబడకుండా పాప క్షమాపణ కలగదంట. ఈరోజు రక్తము చింతిస్తేనే మనకి పాప క్షమాపణ దొరికింది. అర్థమైందమ్మా? ఈరోజు యేసుప్రభు గారు ప్రాణం పెట్టకపోతే చాలా మంది అనుకుంటారు యేసుప్రభు గారు దేవుడు కదా, మరి దేవుళ్ళు రక్షించుకోవాలి కదా శిలువ మీద అంటారు. శిలువ మీద రక్షించుకుంటే నీకు నాకు రక్షణ ఎలా వస్తుంది? ఈరోజు రక్షణ వచ్చిందంటే ఆయన ప్రాణం పెడితేనే మనకు రక్షణ వచ్చింది. ఆయన ప్రాణం పెట్టకపోతే రక్షణ లేదు. ఆ రక్షణ మనం ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యం చేస్తున్నాము. అర్థమవుతుంది చెప్పింది. మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయగలదు, సీరియస్ గా తీసుకోవాలి. లేదా మన ఇంట్లో మన బుర్రతో ఉండగలమా? బుర్రతో శుభ్రం చేసుకొని స్నానం చేసుకుంటాం. మన నీ ఆత్మ కూడా నీ పాపంతోనూ బురదగా క్షీణించిపోతుంది. బురదగా మరి ఆ బురదను కడుక్కోవా, శుభ్రం చేసుకోవా? మరి శుభ్రం చేసుకుని ఏం చేయాలి? ఈ క్షణమే రక్షణ తీసుకోవాలి. రక్షణ తీసుకుంటే మనకేముంది? పరలోక రాజ్యము ఉంది మనకి. ఒక మేక రక్తం కానీ గొర్రె రక్తం కానీ మనం ఇస్తే అది పాపం తెలియదు. చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. ఎలాగనగా మేక యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఇది మేక రక్తం కానీ పాపం తీయడం అసాధ్యము. మేక రక్తం పాపం తీస్తుంది అనుకుంటారు, గొర్రెల రక్తం పాపం తీస్తుంది అనుకుంటారు, అలాగే కోడి రక్తం పాపం తీస్తుంది అనుకుంటారు. కానీ అవన్నీ తీయవు, అసాధ్యము. ఏ రక్తం పాపం తీస్తుంది? పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, యాజకుడు నిరంతరము ఎవరు? యేసుప్రభు వారు. యేసుప్రభు రక్తమే మనల్ని పాపం నుండి పవిత్రపరుస్తుంది మనల్ని. మరి అటువంటి రక్తాన్ని ఈరోజు మీరు ఏం చేస్తున్నారమ్మా? తీసుకుంటున్నారా? నేను చెప్పింది అర్థమవుతుందమ్మా?
ఆయన ఏమంటున్నారంటే ఆయన ఒక రక్తాన్ని మరి మీరు ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నారా? చాలా మంది ఆరాధన మానేస్తారు, చర్చికి వెళ్ళడం మానేస్తారు. ఆ యొక్క రక్షణ తీసుకుంటారు కొంతమంది చర్చికి వెళ్తారు. ఆ యొక్క శరీరాన్ని ఆ యొక్క రక్తాన్ని తీసుకోరు. ఆ యొక్క రక్తాన్ని ఎంత విలువైంది? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా టాపిక్, ఎంత విలువైంది ఆ రక్తం, ఎంత విలువైంది? ఒక బాటిల్ రక్తం ఇవ్వగలవా? ఇవ్వగలవు ఒక బాటిల్ కాబట్టి. 2 బాటిల్ ఇవ్వగలవా? 3 బాటిల్ ఇవ్వగలవా? కానీ యేసు ప్రభు వారు మొత్తం రక్తం అంతా మన కొరకు చిందించారు భూమి మీద. ఎందుకు ఎందుకు చింతించారు? మరి ఆ రక్తాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటున్నారు లేదమ్మా? ఆదివారం, ప్రతి ఆదివారము జ్ఞాపకం చేసుకుంటేనే నిత్య జీవము మీకుంది, లేదంటే నిత్య జీవము మీకు లేదు. వాకింగ్ చదువుదాం అంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు కానీ కొంతమంది ఆరాధన మానేస్తారు. ఆయన ఒక రక్తాన్ని, ఆయన ఒక ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఆదివారం మనం తీసుకోవాలి. అటువంటి విలువైన ప్రాణాన్ని పెట్టారు. ఆ ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఆ యొక్క రక్తాన్ని చిందించారు. మనం ఒక బాటిల్ రక్తం అవ్వలేము, వెనకడి చేసేస్తాము. అలాంటి ప్రాణం పెట్టి రక్తం చిందించారు దేవుడు. మన దేవుడికి మనం ఏ విధంగా కలిగి ఉన్నాం అర్థమవుతుందమ్మా? ఆ రక్తాన్ని మనం ఎల్లప్పుడూ ఆయన ఒక ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకొని మనకు మనమే పరీక్షించుకొని తీసుకోవాలి. ఏదో తీసుకుంటున్నామని కాదు, మామూలు ఒక శరీరం కాదు, అది మామూలు ఒక రక్తం కాదు, ప్రాణంతో ముడిపడి ఉంది ఆ రక్తం. తన ప్రాణాన్ని, ప్రాణం అంటే తెలుసా? ప్రాణం ఎంత వాల్యూ అమ్మా? ఒక జీవి ప్రాణం ఏదో పోతే పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఒక మనిషి ప్రాణం పోతే ఎంత బాధపడతాం, ఎంత చంపిస్తాం. ఒక ప్రాణం రక్షించుకోవాలంటే ఎంత ధనం ఖర్చు పెడతాం. ఆ బిడ్డ బ్రతకాలంటే కొన్ని లక్షలైనా సరే రెడీ అయిపోతాం, డబ్బు ఖర్చు పెడతాం. అవునా కాదా? అంటే ప్రాణం అంత వాల్యూ, అంత గొప్ప ప్రాణాన్ని పెట్టదు దేవుడు. మన ప్రాణాన్ని ఈజీగా తీసేస్తున్నామా మనము? జ్ఞాపకం చేసుకోవాలి మనము. చదువుదాం. నా శరీరము తిని అమ్మా, అర్థమవుతుందా? నా మాటలు చెప్పిన మాటలు కాదు కదా, దేవుడు చెప్తున్నారు కదా. నా శరీరం తిని నా రక్తము తాగేవాడే నిత్య జీవము గలవాడు, అంతే దినమున నేను వాడిని లేపుతున్నాను. ఈ రోజు ఆయన ఒక శరీరాన్ని, ఆయన ఒక రక్తాన్ని మనం తీసుకుంటేనే నిత్య జీవము మనకు ఉంది. అంతే దినమున లగల వద్దా మీరు? ఆయన 2 రాకడలోను లగల వద్దా? లగలంటే మీరు ఏం చేయాలి? లగలంటే ఏం చేయాలి? మళ్ళీ చదవండి. లగలంటే ఏం చేయాలి? ముందు నా శరీరము నిజమైన ఆహారమని, నా రక్తము నిజమైన 54 చదవండి. నా శరీరం తిని నా రక్తం తాగువారు నా రక్తం తాగితేనే నిత్య జీవము, అంతే దినమున లేపుదును. ఈరోజు నిన్ను నన్ను లేపాలంటే ఏం చేయాలి? ఈరోజు మనం లేగాలంటే ఏం చేయాలి? ఇస్తారు, తీసుకోవడం కాదు. ఇస్తారు, తీసుకోవడం కాదు. ఇందాక చెప్పాను ప్రాణం చాలా ముడిపడి ఉంది. ఏ ప్రాణం? ఒక నీతిమంతుడు దేవుడికి ప్రాణం ఆ రక్తంతో ముడిపడి ఉంది. అంటే చాలా నిబంధన అది. ఆ యొక్క నిబంధన మనం ఏం చేయాలి? ప్రతిరోజు ఆయన జ్ఞాపకం చేసుకోను. ప్రతి ఆదివారం మనం ఆయన ఒక మరణాన్ని, పునరుత్థానాన్ని ఎల్లప్పుడూ ప్రచురించాలి, జ్ఞాపకం చేసుకొని చెప్పాలి. నిబంధన చేశావు కదా, నా రాజు అతనే, నా దేవుడు, నా పాపము తీసే దేవుడు అని నిబంధన చేశావు కదా బాప్తిసం తీసినప్పుడు. ఆ నిబంధన ఇప్పుడు నీ మరణించిన దాకా మర్చిపోకూడదు. అంటే దేవుడిని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలా. విలువైన రక్తం, ప్రాణం పెట్టాలి కాబట్టి ఆ ప్రాణ త్యాగాన్ని మనం నిర్లక్ష్యం చేయకండి.
మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే నిర్లక్ష్యం చేస్తారా? మామూలు చెప్పండి, పర్లేదు. మీ ఇంట్లోనూ ఒక సాధారణంగా ఒక 60-70 ఏళ్ళ జీవితం ఉంది, కుటుంబంలో కలిసి ఉంటాం. కుటుంబంలో కలిసి ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా మరణిస్తే చింతిస్తామా చింతించమా? బాధపడతామా బాధపడమా? ఆందోళనకి వెళ్ళిపోతాం, కళ్ళు తిరిగి పడిపోవడం కూడా అవుతుంది కొంతమంది. మరి బంధువుల్లోనే అంతగా బాధపడతాం ఎందుకు? అదొక బాండింగ్, అంటే కలిసి ఉంటాం కదా, ప్రేమగా చింతిస్తాం. మరి దేవాది దేవుడు ఒక తల్లి కడుపులో నేను భిన్నంగా తయారు చేసి ప్రతిదీ నీకు ఏదైతే కొదువు ఉందో, ఏదైతే అక్కర ఉందో, నీకు ప్రతిదీ నీ కాలు దగ్గర చేర్చి అన్ని ఇచ్చి సమకూర్చి నీ కొరకు ప్రాణాన్ని ఇచ్చారు, స్వయంగా ప్రాణం పెట్టారు. మరి ఆయన గురించి నువ్వు చింతిస్తున్నావా? అర్థమవుతుంది చెప్పింది టాపిక్. ఈరోజు మన కుటుంబం గురించి, మన రక్త సంబంధం గురించి చింతిస్తున్నాం కదా. మన రక్త సంబంధం కాదు మన దేవుడు. మనం సృష్టించలేదా? సృష్టికర్త మన దేవుడు చనిపోలేదు, మన గురించి ప్రాణం పెట్టలేదా? మనం ఆయన ఒక రాజ్యంలో ఉండాలని, ఆయన ఒక సింహాసనం పక్కన కూర్చోవాలని, పవిత్రులుగా ఉండాలని ప్రాణం పెట్టారు దేవుడు. మరి ప్రాణం తీయాలని మనం ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం? రక్తం చాలా చాలా వాల్యూ. రక్తమే ప్రాణము. మన రక్తం ఏం చేశారు? దేవుడు పెట్టారు. మన రక్తాన్ని మనం ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మనకు మనమే పరీక్షించుకోవాలి. ఈరోజు మనం కూడుకున్నామంటే ధన్యులమే. మనం ఎవరి నామంలో కూడుకున్నాం? దేవుడి నామంలో. ఆశీర్వాదాలు మనకు ఉంటాయి ఉండవా? ఎవరు రాలేదు, ఎంతమంది వచ్చారు, వీళ్ళు రాలేదు, మన సంబంధం లేదు. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే వెళ్ళిపోతాము. అదే మన విశ్వాసం కూడా నీ మరణం వరకు భయముతోనూ వణుకుతోనూ నీ విశ్వాసం నువ్వే కాపాడుకోవాలి. ఎవరొచ్చి కాపాడడం కాదు, దేవుడు పంపిస్తారు నువ్వు బలహీనతగా ఉంటే. కానీ నువ్వు గ్రహించుకోను, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఎవరి కుమారులు, ఎవరి కుమార్తెలు? ఆయనకి ఏమై ఉంది? ప్రాణం ఎందుకు పెట్టారు? ప్రేమ కలిగి ఉంది. మీకు ఆ ప్రేమ ఉంటే విశ్వాసం వస్తుంది. మీ తండ్రి అంటే ఇష్టం లేదా? మీకు మీ తల్లిదండ్రులు ఇష్టం లేదా? తల్లిదండ్రులు ఇష్టం ఉంటేనే అది ఏదైనా మనం చేయగలం. మరి పరలోకపు తండ్రి మన తండ్రి కాదా? మన దేవుడు కాదా? మన దేవుడి కొరకు మనం ఎంతగా ప్రవేశపడుతున్నాం. నిజంగా మన డబ్బులు కూడా ఖర్చు పెట్టాలి తెలుసు దేవుడికి. మనం నిజంగా ఆరోగ్యాన్ని ఆయుష్ ఇస్తున్నారంటే దేవుడు, ఆయనకి అనగలదు. కానీ మనం దేవుడి సేవకి ఎంత ఖర్చు పెడుతున్నాం? చాలా మంది దేవుడి సేవకి ముందుకు రాదు. తండ్రి మనకి, పరలోక తండ్రి మన తండ్రి మనం ఏం చేయాలి? హత్తుకోవాలి. మనం ఆయన మనల్ని హత్తుకుంటున్నారు, మనమే హత్తుకోవట్లేదు. ఎప్పుడు అదే ఎక్కువ అన్ని చెప్తుంది కదా. ఏంటి ఆ పందికి అంత శుభ్రం చేసినది అంత చెప్తుంది, దాన్ని అదే బొడ్డలోకి వెళ్తుంది. మనము తండ్రిలో ఉంటామా? శుభ్రం చేసుకొని ఉన్నాము, శుభ్రం చేసుకున్నాము. ఆయన ఒక పవిత్ర రక్తంతో మళ్ళా వెళ్ళిపోవడం ఏంటి? యథార్థంగా పరలోకం వైపు మన దారి, అటువైపు మన గురి. వెనకున్న వాటి గురించి ఆలోచన చేయగలదు. ఇంకా ఒక వాక్యం చదువుదాం. యోహాను పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణంను పెట్టున్నాడు. అమ్మా, అర్థమైందా? ఈరోజు ఒక బిడ్డ గురించి కానీ ఎక్కువ ప్రేమ ఎందుకు చూపిస్తారంటే, ప్రేమ ఉంటేనే ముందుకు వెళ్ళగలరు. ఇప్పుడు మా అమ్మ చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను. భార్య భర్తలు ఉన్నారు. ఒక భర్తని ఎవరు నిలిసేస్తే చంపన పడితే భార్య తిరగబడదు. అలాగే భార్యను కూడా ఏడిపిస్తే భర్త తిరగబడతా. ప్రాణాన్ని కూడా పెట్టినందుకు కూడా వెనకాద్దు. ఎందుకంటే ప్రేమ బట్టి. అవునా కదా? అంటే ప్రేమ బట్టి.
ఇప్పుడు అంటే ఇది మామూలు చెప్పాను. యేసుప్రభువు ఏం చెప్తున్నారంటే, గొర్రెలకి మంచి కాపరి ఏం చేస్తారమ్మా? అమ్మా, మంచి కాపరి ప్రాణాన్ని పెట్టేస్తారు గొర్రెల కోసం. మన కొరకు ఏం చేశారు? ప్రాణం పెట్టలేదా? ప్రాణం పెట్టారు. ఏ ప్రాణం అది? ఏ ప్రాణం అది? ఆ ప్రాణాన్ని నిజంగా ఆ ప్రాణాన్ని నిజంగా మనం జ్ఞాపకం చేసుకుంటే పాపం చేయము. యేసుప్రభు వారు ఆయన్ని ఒక నిమిషం యేసుప్రభు వారిని ఆయన సిలువలను అంటే ఎంతగా ఇబ్బంది పెడుతున్నారంటే, ఆ కొరతలతో కొట్టడము, లాగడము, అలాగే తెలుసు కదా మేకుతో గుచ్చితే ఎలాగ ఉంటుంది ఆ భారం. ఆ సిలువలోను ఈ ఎండలను ఆ మధ్యన కాలమందు సిలువలను ఏలాడదీశారు. ఆ ఏలాడదీసి ఆ ఎండ ఒక పక్కమ్మ చెయ్యిళ్ళ నుంచి ఈ ఒళ్ళంతా గాయాలే, మొత్తం అంతా రక్తమే, అలా కారుతూనే ఉంది. ఆఖరికి ఏం చేశారంటే పెద్ద కేకేసి ఒకసారి ప్రాణం విడిచిపెట్టారు. పెద్ద కేకేసి. చదవండి ఇప్పుడు. అంతటా అమ్మా చూడండి అమ్మా, అంతటా అమ్మా మన దేవుడు బాగా ఆలోచించేయండి. ఈ రోజు ఆయన ఒక మాను పట్టుకోను, ఒళ్ళంతా గాయాలతోను నడవలేక ఇబ్బంది పడి రక్తరలతో అలా కొండెక్కి ఆ ఎండలోని తీసుకెళ్లి ఆ సిలువలను వేలాడదీసి ఈ చేయికి మేకులు దీనికి మేకులు కొట్టి రక్తము కాలుతూ ఏమవుతుందంటే మనిషికి నీరసం వచ్చి ఆందోళనకి వెళ్ళిపోయి అటు ఉండలో తెలియదు ఇటు ఉండలో తెలియక బలమైన భయంకరమైన చావు. అది ప్రాణం ఉంటుంది, ఒకసారి చంపేస్తే అది వేరే, కానీ రక్తం తీసి అంతగా హింసించి ప్రాణం తీస్తారు. కానీ తీస్తారంటే దేవుడు పెట్టారు ప్రాణం. కానీ ఒక్కసారి బిగ్గరగా కేకేసి, ఎంత బిగ్గరగా కేకేసారో తెలుసా? ఆ కేక గురించైనా మనం పాపం చేయకుండా జీవించాల. చదవండి ఆ కేక. మామూలు చదవదండి, బాగా చదవాలి. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అర్థమైందమ్మా? యేసు ప్రభు వారి దేవుడు ఎంత గొప్ప కేక వేసి ప్రాణం అలా విడిచారు. ఈ రోజు ప్రాణం ఎందుకు విడిచారు తెలుసమ్మా మీకు? మనందరము బాగుండాలని, మనందరము ఆయనతో ఉండాలని, మనందరము పాపం చేయకుండా ఆయన దగ్గర ఆనందంగా జీవించాలని, అటువంటి ప్రాణాన్ని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలా, నిర్లక్ష్యం చేయగలదు. ఈ క్షణమే మనకి ఏదైతే లోపాలు ఉన్నాయో, ఏదైతే మన సాధన క్రియలు ఏదైతే ఉన్నాయో, ఆ ప్రభావం ఏదైతే ఉందో, ఆ యొక్క కేక గురించైనా ఆయన యొక్క ప్రాణం గురించైనా మనం ఏం చేయాలి? చంపేయండి. మామూలు ప్రాణం కాదు, యేసుప్రభువు పెట్టే ప్రాణం అది. దగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. దగ్గరగా కేక వేశారు. అర్థమైందమ్మా చెప్పింది? శ్రీని అర్థమైందా? దగ్గరగా కేక వేసి ప్రాణం విడిచారు. ఈరోజు మన ఇంట్లోనూ ఒక బంధువులు ఎవరైనా, తల్లిదండ్రులైనా మన కొరకు ప్రాణం పెడితే మనం ఎలాగైపోతాం? ఆందోళన చెందుతాం, నా కొరకు ప్రాణం పెట్టారని. మరి దేవాది దేవుడే మన కొరకు ప్రాణం పెట్టారు. అటువంటి యేసు ప్రభు వారిని నిర్లక్ష్యం చేయకండి. రక్షణ తీసుకోవాలి. ఎల్లప్పుడూ మనం కృతజ్ఞత కలిగి, దేవునికి భయభక్తులు కలిగి, విశ్వాసంగా, యథార్థంగా మనం జీవించాలి. ఈరోజు మన ప్రాణం ఆదిచ్చారు. నా జీవిత చరిత్ర మీ అందరికీ తెలుస్తుంది. ఈరోజు మీతో మాట్లాడుతున్నానంటే దేవుడు ఒక దయని బట్టి. శంకర్ కూడా అన్నారు, శంకర్కి కొత్త జీవితం. అందరికీ ప్రతి ఒక్కరికి దేవుడు జీవితం దయచేసే దేవుడు. మన జీవితాల్లో మన ప్రాణాన్ని రక్షించే దేవుడు ఈ రోజు మీ అందరినీ చెయ్యి విడిచిపెట్టేస్తారా? చెయ్యి విడిచిపెట్టరు. ఎంత ఇబ్బంది అయినా, ఎంత బాధలైనా సరే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుడి పైన మనం ఆధారపడి ఎల్లప్పుడూ జీవిద్దాం. మనకి
అందరికీ దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టి భయపడవసరం లేదు. ఇంతవరకు వాక్యం విన్న ప్రతి ఒక్కరికి వందనాలు.